ఏం దేవుడమ్మా, మీ ఆయనకి ఎలా ఉంది? ఇంకో 4 రోజుల దాకా పనిలోకి వెళ్ళకూడదంట అమ్మాయి గారు. కాలు చెయ్యి ఆడితే గాని కడుపు నిండని బతుకులు మావి. నిజమేలే, నేను మా ఆయన కలిసి సంపాదించిన మా ఇల్లు గడవట్లేదు. సంపాదిస్తున్న ఒకడు మూలపడ్డాడు. నువ్వు ఎలా నెట్టుకొస్తున్నావో ఏమిటో. అమ్మాయి గారు, రేపటి నుండి నేను పనిలోకి వెళ్ళి చేరదాం అనుకుంటున్నాను. ఆడు బాగున్నంత కాలం నా కోసం రెక్కలు మొక్కలు చేసుకున్నాడు. ఇప్పుడు ఆడి కోసం నేను ఏదో చెయ్యాలిగా. ఇలా నీ కోసం అతని కోసం నువ్వు అనుకుంటే ఎన్ని కష్టాలైనా హాయిగా స్వీకరించవచ్చు. ఏమా క్యారేజ్ సత్తం అయిపోయిందా? సర్దుతున్నాను రా నాయన. నువ్వు ఉండు, నేను సర్దుకుంటాను. ఒరే ధనంకొండ, ఎందుకురా అలా దిగులు పడతావు? ఈ ఎర్రతోలు చూసి మోజుపడి దాన్ని పెళ్లి చేసుకున్నావు. అది కాస్త బెడిచి కొట్టింది, నీకు మనశ్శాంతి లేకుండా చేసింది. ఈ పరిస్థితుల్లో చెల్లెలి పెళ్లి ఎలా చెయ్యాలా అని దిగులు పడుతున్నావు. చూడు, నేను దానికి ఒక ఉపాయం చెప్తాను, విను. కొమ్మనాపల్లి నుంచి మళ్లీ ఉత్తరం రాశాడు రా మా అన్నయ్య. ఆ పిల్లని నీకిచ్చి చేయటానికి ఇప్పటికి కూడా వాళ్ళకేం అభ్యంతరం లేదట. చూడు, ఆ హైందవిని మెల్లగా విడాకులిచ్చి వదిలించుకో. ఆ కుంటి పిల్లని చేసుకుంటే నీకు కావలసినంత కట్నం ఇస్తారు. నీ చెల్లెలి పెళ్లి చేయడమే కాదు, నీ సాదర ఖర్చుకు సరిపోయేటంత డబ్బు కూడా వసూలు చేసుకోవచ్చు. ఆ హైందవిని వదిలించుకో. ఇప్పటికైనా నా మాట వినరా? జై వీరాంజనేయ. అరే కోతి, నాకు బాగుంది మాస్టారు. ఈ రోజు కోతి ముసలి పాఠం చెప్తారా? నేను ముసలి వేషం వేస్తాను. కాదురా, ఇవాళ కొత్త పాఠం చెప్తాను. లంకా దహనం. నేను ఆంజనేయుణ్ణి. సీతమ్మ వారిని దుఃఖపెడుతున్న రావణాసురుణ్ణి ఆంజనేయుడు హెచ్చరించాడు. కానీ రావణాసురుడు వినలేదు. ఒళ్ళు మండిన ఆంజనేయుడు ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు సార్? లంకా దహనం చేశాడు. రండి చూపిస్తాను. ఒరే చిలకోతి, పేపర్లు తీసుకురమ్ము. ఎవరయ్యా నువ్వు? నేను ఆంజనేయ పంతుల్ని. అయ్యో అయ్యో అయ్యో, కొంపలు నిప్పెట్టేస్తున్నాడు ఈ పంపులు. ఏమిటయ్యా కుప్పి కంపులు? అయ్యో అయ్యో, అవసరమైతే కుప్పు కూడా నిప్పెడతాడు ఈ పంతులు. ఒరే చిలకోతి, నా వెంటరమ్ము, కట్టలకి నిప్పెడదాం. ఏమిటయ్యా నీ వెంటలు? పోతలకి ఆంజనేయులంట, ఆంజనేయులు. బాగా గుర్తుంచుకో, ఏ ఇంట ఏ సీతని ఎవరు బాధించినా ఆ ఇంటిని లంకా దహనం చేస్తాడు ఈ ఆంజనేయుడు. ఎవరిని? లంకినివా? అయితే నీ కొక్కేని పెడతా. అయ్యో, ఇదెక్కడ మేళమయ్యా బాబు? ఈ ఇంట్లో దిగినప్పటి నుంచి మాకొకటే దరిద్రం పట్టుకుంది. కావాలంటే నీ ఇల్లు ఖాళీ చేసిపోతాం గాని అంతవరకు నీ కుప్పిగంతులు ఆపు బాబు. ఆపను. ఇది నా ఇల్లు, నా ఇష్టం. నా ఇంట్లో మీ ఇష్టం వచ్చిన నాటకాలు ఆడితే నేను ఊరుకోను. జాగ్రత్తగా మసులుకోండి, లేదా లంకా దహనం. అమ్మా, జై వీరాంజనేయ. అమ్మో, ఇదెక్కడ ఆంజనేయులు రా బాబు? మావా, బాబు నేనేమన్నా ఇబ్బంది పెట్టాడా? ఇదిగో వాడి కోసం పాల డబ్బా తెచ్చాను. ఏంటి అదోలా ఉన్నావు? టీ తాగలేదా? ఇదిగో నా మొదటి సంపాదన, కట్టపడి సంపాదించాను. కట్టపడి సంపాదించుకొచ్చావా? అంటే నీ సంపాదన మీద బతకాల్సిన శాతకాని ఎదవననుకున్నావా? ఏమే, ఈ కుంటి మొగుడుతో బతకటం కట్టంగా ఉంది కదే నీకు? నీ కట్టమేంటో నాకు తెలిసిపోయిందే. మా వెంకట్రాజుని రంకుతనం గురించి చెప్పేశాడు నాకు. పూజారింటో దూరి రెవికిప్పటం, సీరిప్పటం, ఒళ్ళెమ్ముకొచ్చిన బజారు మనిషి నాకు భార్యగా బతకడానికి లేదే.
దెయ్యమమ్మా, దెయ్యం. మాస్టర్ గారు ఏంటమ్మా ఏమైంది? పోలీసులు తీసుకురండి. అమ్మా తొందరండి. మెల్లగా. దేవుడమ్మా నువ్వేం కంగారు. పోలీసులు రాగానే నేను హాస్పిటల్కి తీసుకెళ్తాను. వద్దమ్మా, నాకు పోలీసులు వద్దు, ఆసుపత్రులు వద్దు. కట్టుకున్న మొగుడి చేతిలో కడ తీరిపోయే అదృష్టం కన్నా నాకు కావలసిందే ఉందమ్మా. అలా అనుకు దేవుడమ్మా. అమ్మగారు, మీరు చదువుకున్నారు, మీకు చాలా విషయాలు తెలియచ్చును. నాకు చదువు లేదు కాబట్టి నాకు తెలిసింది ఒక్కటే విషయం. అది నా మొగుడు, నా సంసారం, నా కుటుంబం చల్లగా సంతోషంగా ఉండాల. నేనింకా బతికే ఉన్నాను. నేను సావబోయే ముందు చెప్పే అబద్ధమే నిజమైపోతుంది. అదే నా మామ నన్ను చంపలేదు. మీరు నిజం చెప్పకండి అమ్మాయి గారు, నా మావ బతకాలి. మీరు నిజం చెప్తే నా మావని జైలుకు తీసుకెళ్తారు. నా ఆత్మకు శాంతి ఉండదు. అమ్మాయి గారు, నిజం చెప్పనని నాకు మాట ఇయ్యండి. అమ్మాయి గారు, మాట ఇయ్యండి. నువ్వు అనుకున్నట్టు నేను కాలు జారలేదు మావ. నా మావకు అన్యాయం చేసేంత నీతురాలి కాను. పూజారి గారి పాపకి చనుపాలు పట్టకపోతే చచ్చిపోతేని డాక్టర్లు చెప్పారంట. అందుకే నా బిడ్డ కడుపు కొట్టి నా పాలమ్ముకొని డబ్బులు తీసుకొచ్చారు కానీ నా ఒళ్ళమ్ముకొని తీసుకురాలేదు మావా. నా ఒళ్ళమ్ముకొని తీసుకురాలేదు. ఇప్పుడు నీ కడుపు నిండిందా? నీ కళ్ళు చల్లబడ్డాయా? బ్రతికినంత కాలం నానా చిత్రహింసలు పెట్టి చంపావు. చచ్చిపోయినప్పుడైనా సుఖంగా చావనివ్వకుండా ఏ ఆడది భరించలేనంత నిందలు వేసి చంపావు. నువ్వు మనిషివి కాదు, అకారణంగా భార్య ఉసురు పోసుకున్న రాక్షసుడివి. నీలాంటి వాడికి భార్య కావడం ఆమె దురదృష్టం. దేవుడమ్మా, దేవుడమ్మా, ఏ దేవుడు క్షమించలేని పాపం చేశానే. నువ్వైనా నన్ను క్షమించవా దేవుడమ్మా. ఆడది ఆడదే అనుకున్నాను కానీ తల్లన్న సంగతి మర్చిపోయానే నేను. తల్లి పాలమ్ముకుని నీ బిడ్డతో పాటు నన్ను నీ బిడ్డలాగే నువ్వు పోషించాలనుకుంటే నీ ప్రాణాలు తీసిన పాపాత్ముడే నేను దేవుడమ్మా. నన్ను క్షమించవే దేవుడమ్మా, నన్ను క్షమించు. అమ్మాయి గారు, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతానండి. మీరు కూడా నాతో పాటే స్టేషన్కి వచ్చి దేవుడమ్మిచ్చిన వాంగ్మూలం అంతా అబద్ధమని, దేవుడమ్మ నేనే చంపానని నిజం చెప్పేయండి అమ్మాయి గారు.
నాకు ఉరి శిక్ష పడితే గాని నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం ఉండదండి. నాకు ఉరి శిక్ష పడి తీరాలి. ఆగు. ఆలు మొగలు ఒకరి కోసం ఒకరు త్యాగాలు చేసుకుని చచ్చిపోతే మరి ఈ బిడ్డగతేం కావాలి? దిక్కు మొక్కు లేని అనాథగా బ్రతుకుతాడు. నీలాగా ఒక తాగుబోతుగా తయారవుతాడు. ఇంకో ఆడ కూతురు గొంతుకొస్తాడు. ఇలా తరతరాలుగా ఆడవాళ్ళు రక్తం తాగడమేనా మీ పని? మీ ఆవిడకి నువ్వు చేసిన ద్రోగానికి నిజంగా పరిష్కార మార్గం కావాలనుకుంటే నీ కొడుకు నువ్వు ఉత్తముడుగా పెంచు. నువ్వు జైలుకు పోయి ఉరి శిక్ష అనుభవిస్తే నీ భార్య ఆత్మకు శాంతి కలగదు. ఆమెకు జరిగిన ద్రోహం మరో ఆడదానికి జరగకుండా నువ్వు కృషి చేస్తే అప్పుడు ఆమె ఆత్మకు తృప్తి కలుగుతుంది. స్త్రీని ప్రేమించి గౌరవించి ఆదరించే ఒక గుణవంతుడిగా పెంచు. తీసుకో.